సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. ప్రిజం క్లబ్ లో జరిగిన వివాదంతో గత కొన్ని రోజులుగా ఎక్కడ పెట్టినా కల్పికా పేరే వినిపిస్తుంది. అయితే ఈ వివాదంలో మొత్తం తన హక్కు కోసం ఆమె పోరాటం చేస్తున్నారు. బట్ ఈ మొత్తం పోరాటంలో ఆమె ఇప్పటి వరకు ఏం సాధించారు, ఇకపై ఏం కోరుకుంటున్నారు, ఇలాంటి విషయాలన్నీ కల్పికా గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ కల్పికా గారు. హలో, గుడ్ ఈవినింగ్. వాట్సాప్ మేడం, ఈ మొత్తం వివాదంలో మీరు వివాదం అంటే సినారియో ఈ మొత్తం సినారియాలో మీరు గత కొన్ని రోజులుగా మీ రైట్ కోసం ఫైట్ చేస్తున్నారు. బట్ ఈ కొద్ది రోజుల్లో మీరు సాధించింది ఏంటి అంటే ఏం చెప్తారు? మనుషుల్ని సాధించా, వాళ్ళకి ఒక ధైర్యం ఇప్పించాను. ఒక ఎవరు ఏ సిచ్యువేషన్ లో ఉన్నా మీకోసం మీరు వాయిస్ అవుట్ చేయడంలో తప్పు లేదు అని ప్రూవ్ చేశాను. ఈ ఒక్కటే సిచ్యువేషన్ కాదు, నేను చేసిన ప్రతి చిన్న చిన్న పోరాటంలో కూడా అదే నన్ను ఇన్స్పిరేషన్ గా చాలా మంది తీసుకున్నారు. బికాజ్ నా హ్యూజ్ ఇన్స్పిరేషన్ మా మదర్. తను ఏం చెప్పకుండా పెట్టకుండా నాకు సలహాలు ఇవ్వకుండానే చాలా నేర్పించారు. అలాంటిది నేను ఫేస్ చేసుకుంటూ నేను నేర్చుకుని చాలా మందికి నేర్పించాను. అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్, ఎందుకంటే 17 years నేను ఇండస్ట్రీలో డెడికేట్ చేసి ఇంత నేమ్ సంపాదించి ఇన్ని మంచి మంచి ప్రాజెక్ట్స్ చేసి చాలా ప్రోగ్రెసివ్ ఉమెన్ బేస్డ్ క్యారెక్టర్స్ చేసి నాకు ఆ ధైర్యం డబుల్ ట్రిపుల్ అయిపోయింది. వేర్ ఐ కెన్ వాయిస్ అవుట్ ఫర్ థింగ్స్ దట్ ఈస్ నీడెడ్ అట్లీస్ట్ ఫర్ అస్. పక్కన వాళ్ళు పక్కన పెట్టండి, మన డిగ్నిటీ మన సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం మనం మాట్లాడకపోతే పక్కనోడు వచ్చి ఎందుకు మాట్లాడతాడు, అంతే. అండ్ మామూలుగా ఏంటంటే ఎక్కడైనా సరే ఒక ఫుడ్ సర్వ్ చేసేటప్పుడు ఏంటంటే ఆ ఫుడ్ పెట్టే విధానం చాలా బాగుండాలన్నమాట. ఈ మొత్తం వివాదం రేజ్ అవడానికి కారణం కూడా మీరు ఏదైతే కాంప్లిమెంటరీ కేక్ అడిగారో ఆ కేక్ ఫైనల్ గా వాళ్ళు తెచ్చిచ్చినప్పుడు ఇచ్చే విధానంలోనే తేడా ఉండడం వల్ల వాళ్ళు అలా ముందుకు విసిరేయడం వల్ల అక్కడ మీరు ట్రిగర్ అయ్యారు అన్నమాట. అక్కడ కూడా నేను ట్రిగర్ అవ్వలేదు. నేను ఏం చెప్పానంటే, నేను అడిగింది ఇంతే, మీరు ఇంత డిస్కషన్ చేసిన తర్వాత తీసుకొచ్చి ఇట్లా స్లైడ్ చేయడం కరెక్ట్ కాదు. ఒకవేళ చేసినా మీరు దాంట్లో ఏం వేసి తీసుకొచ్చారు నాకు తెలియదు. మీకు నా మీద ఉన్న కోపంతో మీరు ఏమైనా వేసి తీసుకుని రావచ్చు. నేను తినాలనుకోవట్లేదు, మీరే తినండి, మీరే ఎంజాయ్ చేయడం అని చెప్పడం జరిగింది. కానీ నేను అక్కడ కూడా ట్రిగర్ అవ్వలేదు. అంటే ఈ మొత్తం వివాదంలో మీ సైడ్ నుంచి కనిపించే ఒకే ఒక తప్పు ఏంటంటే మీరు లైవ్ పెట్టడం కరెక్ట్ గా పెట్టలేదు. వాళ్ళు ముందు మాట్లాడిందంతా ఆ టైంలో మీరు లైవ్ పెట్టలేదు. మీ అగ్రెషన్ గానీ మీరు మాట్లాడేటప్పుడు మాత్రం లైవ్ పెట్టారు. దానివల్ల మొత్తం ఇది రాంగ్ గా ప్రొటెక్ట్ అయింది. దీనికి ఒప్పుకుంటారా? నో, ఐ బెగ్ టు డిఫర్. ఎందుకంటే నేను ఆల్రెడీ లైవ్ చేశాను. వాళ్ళ వైఫై నుంచి నేను లైవ్ చేయడం జరిగింది. అండ్ అదేంటి 1 hour లైవ్ జరిగింది. నేను పెట్టిన మీ వీడియో కాకుండా వాళ్ళు లైట్స్, ఫ్యాన్స్, ఏసీస్, షట్టర్ అండ్ వైఫై అన్ని ఆఫ్ చేస్తారు. సో నేను చేసిన లైవ్ అది 1 hour లైవ్ కాబట్టి అది సేవ్ అవ్వలేదు, అప్లోడ్ అవ్వలేదు. లేకపోతే అంత ముందు నుంచి ఎవరెవరు నాకు చూస్తున్నారో అందరికీ అసలు ఏం జరుగుతుందో అంతా తెలుసు. నేను ఎంత ప్లెజెంట్ గా మాట్లాడడం జరిగిందో కూడా 1.5 hour కన్నా ఎక్కువ నేను ఆల్మోస్ట్ పేషెంట్ గా ఉన్నా. దాని తర్వాత నాకు నాకు కోపం కూడా రాలే. పవర్ ఉండుంటే అందరినీ తాట తీసేదాన్ని అన్న ఫీలింగ్ లో తప్ప ఇంకా నా కోపం కూడా లేదు, స్ట్రెస్ కూడా అవ్వలేదు, నేను ఏం ఫీల్ కాలేదు. ఆ మొత్తం వివాదంలో బాగా ఆశ్చర్యపరిచిన అంశం ఏంటంటే మిమ్మల్ని డ్రగ్గిస్ట్ అని చెప్పేసి వాళ్ళు మాట్లాడడం జరిగింది. బట్ మీ మీద ఇంతవరకు అటువంటి కేసు కానీ అటువంటి హిస్టరీ కానీ ఏం లేదు. ఆ సమయంలో ఎలా అనిపించింది మేడం? గాడ్ బ్లెస్ హిమ్ అని అనిపించింది. బికాస్ ఐ థింక్ హీఈస్ ఇన్ టు ఇట్, సో మేబీ హీ స్పోక్ అబౌట్ ఇట్. అది ఎట్లా ఉంటుందో తనకు తెలుసు కాబట్టి తనే మాట్లాడాడు, నాకైతే తెలియదు. అంటే ఈ మధ్య కాలంలో బాడీ గార్డ్స్ ఎవరైతే బౌన్సర్స్, బాడీ గార్డ్స్ ఎవరైతే సెలబ్రిటీల కోసం వస్తున్నారో వాళ్ళ బిహేవియర్ వల్ల చాలా ఇష్యూలు జరుగుతున్నాయి. దాని మీద ఇప్పటికే పెద్ద ఎత్తున చర్చ కూడా నడుస్తుంది. ఈ పబ్లో ఉండే బాడీ గార్డ్స్ కానీ వీళ్ళ గురించి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు మాకు బాడీ గార్డ్స్ అనే కాన్సెప్ట్ వచ్చింది మా ప్రెస్ మీట్స్ కానీ మా మూవీ రిలీజెస్ రిలేటెడ్ ఏదైనా ఈవెంట్స్ జరుగుతాయి. కానీ అది కూడా పెద్ద పెద్ద స్థాయిలో ఉన్న యాక్టర్స్ కానీ సెలబ్రిటీస్ కానీ ఉండే. నాకైతే ఎప్పటి వరకు బాడీ గార్డ్ లా ఎవరు రాలేదు. కాబట్టి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువ చెప్పాలనుకోవట్లేదు. సెకండ్, వాళ్ళ పని ఏంటి? జస్ట్ వీళ్ళని గార్డ్ చేయడం. ఆ బాడీని పెంచుకుంది ఎందుకు? వేరే వాళ్ళు భయపడాలని. సో అంతవరకు మీరు మీ డ్యూటీ చేస్తే చాలు. సెకండ్, ఇప్పుడు నా సిచ్యువేషన్ తీసుకుంటే నా ప్లేస్లో ఒక నాని కానివ్వచ్చు, లేకపోతే ఒక వెంకటేష్ గారు కానివ్వచ్చు, లేకపోతే ఒక చిరంజీవి గారి కానివ్వచ్చు, లేకపోతే ఒక మోడీ గారు, వీళ్ళలో ఎవరన్నా వచ్చినా, బికాస్ ఈజ్ అ మోర్ పాపులర్ అండ్ నోన్ ఫేస్ కాబట్టి ఎవరు వచ్చినా తన పబ్కి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? పక్కన తీసుకెళ్తారు, అందరిని హడావిడి చేసి పక్కన పడేస్తారు, బాడీ గార్డ్స్ అందరు అక్కడే ఉంచుతారు. కుదిరితే డిస్కౌంట్ ఏంటి మొత్తం ఫ్రీ ఇస్తారు, లిక్కర్ ఫ్రీ ఇస్తారు, 10 మంది తీసుకుంటే వాళ్ళందరూ కూడా ఫ్రీ ఇస్తారు. ఇంకా మళ్ళీ రండి అని కూడా చెప్పేసి బొట్టు పట్టి మరి పంపిస్తారు. బట్ ఇప్పుడు అక్కడ అలా జరగలేదు. అలా జరగాలని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు ఎవరు బాడీ గార్డులు ఏంటి, నా కండలు చాలు, నా మాటలు చాలు, నా చూపులు చాలు. నాకు పాయింట్ ఇస్ నాట్ అబౌట్ ద బాడీ గార్డ్. పాయింట్ ఇస్ ఎవరి డ్యూటీ వాళ్ళు
పద్ధతిగా చేసుకుంటే ఎవ్వరికి ఏం ట్రబుల్ ఉండదు. మీరు బతకొచ్చు, మేము బతకొచ్చు. అండ్ ఈ మొత్తం వివాదంలో మీ అగ్రెషన్ చూసిన వాళ్ళు కానీ లేకపోతే మీ ఫైట్ చూసిన వాళ్ళు కానీ మీ సైడ్ స్టాండ్ తీసుకొని మాట్లాడాలి అనుకుంటున్న వాళ్ళకు కూడా ఒక చిన్న అనుమానం ఏంటంటే కల్పిక అక్కడ డ్రింక్ చేసి ఉన్నారా అని చెప్పేసి ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. మీరు ఏం చెప్తారు దాన్ని? నెక్స్ట్ టైం మీతో ఇంటర్వ్యూ నేను ఒక చియర్స్ కొట్టి స్టార్ట్ చేస్తాను అనుకుంటున్నాను. నేను తాగేసి ఒక 3 years అవుతుందండి. దానికి ముందు తాగేదాన్ని, వెరీ రేర్ గా తాగేదాన్ని. నా ఓన్ సెటప్ లో, మా ఫ్రెండ్స్ ఇంట్లలో, లేకపోతే నా ఇంట్లలో, మా పేరెంట్స్ చుట్టుపక్కల ఉన్నప్పుడే తాగేదాన్ని. సో దాంట్లో దేర్ ఇస్ నథింగ్ టు ఈవెన్ రిగ్రెట్ అబౌట్ ఇట్. ఇట్ ఈస్ అ గుడ్ థింగ్. డాక్టర్సే చాలా మంది చెప్తారు యూ హ్యావ్ టు డ్రింక్ అప్పుడప్పుడు, ఇట్ ఇస్ గుడ్ అని. అది పక్కన పెడితే మ్, నా ఎనర్జీ లెవెల్స్ నాకు నేనే తట్టుకోలేకపోతా. ఏంటి, నేను మార్నింగ్ 4కి లేస్తా, రాత్రి 12 పడుకుంటా అండి. ఆ ఉన్న 4 hours ఒక డీప్ స్లీప్ లో వెళ్ళిపోయి అవతార్ కన్నా మించి సినిమాస్ చూస్తాను నేను నా డ్రీమ్స్ లో. అలాంటిది నేను రియాలిటీకి వచ్చేసరికి నేను ఏమేం చేస్తాను ప్రతి సెకండ్ నాకు తెలుసు. ఒక చేత్తో ఒకటి చేస్తా, ఒక కాల్తో ఇంకోటి చేస్తా, ఒక బ్రెయిన్ తో ఇంకోటి నడుస్తుంది, కళ్ళతో ఇంకేదో చూస్తా, ఇంకెవరికో ఏదో కాల్ లో మాట్లాడతా. ఇప్పుడు నా రైట్ లెగ్ కూడా సరిగ్గా పనిచేయట్లేదు. నేను డ్రైవ్ చేయడానికి కూడా చాలా ఇబ్బంది. 10 minutes కూడా డ్రైవ్ చేస్తే పట్టేసుకుంటుంది, నా కాఫ్స్ అంతా పట్టేసుకొని. ఇట్స్ రిస్క్ ఆన్ రోడ్. 5 minutes లో లెఫ్ట్ లెగ్ తో నేను డ్రైవింగ్ నేర్చుకున్నానండి. నెక్స్ట్ నేను హ్యాండ్ తో డ్రైవింగ్ నేర్చుకుందాం అనుకుంటున్నా. రైట్ హ్యాండ్ అయ్యాక లెఫ్ట్ హ్యాండ్. సో ఇంత క్రియేటివిటీ నాలో ఉన్నప్పుడు నేను ఈ బయట ప్రాపర్టీస్ కానీ, ఆల్కహాల్ కానీ, డ్రగ్ కానీ తీసుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదు. ట్రై చేయాలంటే ట్రై చేస్తా. నేను అన్ని చేయడానికి నేను రెడీ. ఎందుకంటే ఇప్పటివరకు అన్ని ట్రై చేస్తా. ఒక డాన్స్ నుంచి, ఒక స్పోర్ట్స్ నుంచి, ఒక స్విమ్మింగ్ నుంచి, ఏం ఆడితే అది అన్ని నేను ట్రై చేశాను. కాబట్టి ఇది ట్రై చేయడంలో నాకేం తప్పు అనిపించట్లేదు. ఒకప్పుడు నాకు ఒక ఫిల్మ్ ఆఫర్ వచ్చింది, సీతా ఆన్ ద రోడ్ అని. దాంట్లో స్మోకింగ్ హ్యాబిట్ ఉందని చెప్పి నేను మూవీ నో అని చెప్పడం కూడా జరిగింది. ఎందుకంటే నాకు మా డాడీకి చిన్నప్పటి నుంచి స్మోకింగ్ మీద పెద్ద గొడవ ఇది. మా డాడీ ఒక చైన్ స్మోకర్ ఉండే. సో మీరు చెయ్యండి కానీ ఇంటి నుంచి బయటికి వెళ్ళి చేయండి అని నా ఇది. నేనేమో నా ఆయన ఇంట్లోనే చేస్తా అన్నారు. సో ఇప్పుడు ఆటోమేటిక్లీ హీ స్టాప్ స్మోకింగ్. అది వేరే విషయం. నేనేమంటున్నానంటే నేను నిజంగా ఇన్ఫ్లుయెన్స్ అవ్వాలంటే నేను ఇంట్లోంచే ఇన్ఫ్లుయెన్స్ అవ్వచ్చు. నేను అక్కడ కూడా ఇన్ఫ్లుయెన్స్ అవ్వాలి. మూవీ కూడా నేను నో చెప్పడం జరిగింది. కానీ ఆ క్యారెక్టర్ నాకు చాలా రెజొనేట్ అయ్యి నేను నాలాగా నేను బిహేవ్ చేయగలుగుతున్నాను కదా త్రూ సినిమా, త్రూ ఆర్ట్. అలాంటప్పుడు ఎందుకు చేయొద్దు అని 2 days తర్వాత మళ్ళీ నేను కాల్ బ్యాక్ చేసి ఐ విల్ ఫేక్ సిగరెట్, నేను ఫేక్ గా నేను తాగుతా, నేను ఖచ్చితంగా చేస్తా, నేను రాయల్ ఎన్ఫీల్డ్ నేర్చుకుంటాను. 20 minutes రాయల్ ఎన్ఫీల్డ్ నేర్చుకోవడం జరిగింది. సో ఐఎమ్ అప్ ఫర్ ఛాలెంజెస్ అండ్ ఎక్స్పెరిమెంట్. మీరు ఒక గుండు తీసి మీరు ఒక క్యారెక్టర్ చేయండి, టక్కని చేసేస్తాను, నాకు ఏం ప్రాబ్లం లేదు. అండ్ మీరు మూవీస్ గురించి చెప్పారు. గత 15 ఏళ్ళుగా 17 ఏళ్ళుగా మిమ్మల్ని చూస్తూనే ఉన్నాము. మీరు చేసే మూవీస్ కానీ అండ్ బయట సొసైటీ పరంగా మీరు చేసే సేవా కార్యక్రమాలు కానీ చాలా బాగుంటాయి. అండ్ ఈ మధ్య కాలంలో ఇంత బెట్టింగ్ యాప్స్ గురించి సోషల్ మీడియా ప్రమోటర్స్ చాలా మంది బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసి కూడా డబ్బులు సంపాదించారు. ఇలాంటి ఏ వివాదంలో కూడా కల్పిక గారు ఉండరు. కల్పిక గారు ఏంటంటే బయట సమాజంలో కొన్ని బాధ్యతలు నిర్వర్తిస్తారు, తనకు నచ్చిన సినిమాలు తీసుకుంటారు. బట్ బయటికి వెళ్ళలేక కొంతమంది మనుషులతో మాత్రమే ఆమెకు వివాదాలు వస్తున్నాయి. ప్రతిసారి ఇలాంటి వివాదం వస్తున్నప్పుడు ఇండస్ట్రీ తరపున పెద్దలు మీ సైడ్ ఎందుకు స్టాండ్ తీసుకోవట్లేదు? ఎందుకు స్టాండ్ తీసుకోవాలి? నేనేమైనా వెళ్ళి వాళ్ళని హెల్ప్ అడిగానా? వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకుంటున్నారు. నాకు నిజంగా వాళ్ళ సపోర్ట్ కావాలంటే నేను రేపు ఒక ఫిల్మ్ డైరెక్ట్ చేశాక, సార్ మీరు వచ్చి జస్ట్ ట్రైలర్ చూడండి సార్, లేకపోతే లాంచ్ కి రండి సార్, మీ 2 minutes టైం ఇవ్వండి సార్, అక్కడ సపోర్ట్ చేయండి అని అడుగుతా. దట్ ఈస్ అ ప్రోగ్రెసివ్ వే ఆఫ్ ఆస్కింగ్ సపోర్ట్. నేను వాళ్ళేదో మిస్అండర్స్టాండ్ అయ్యి నా మీద వాళ్ళు ఏదో పగ పెట్టుకొని నాతో సీన్ క్రియేట్ చేసిన తర్వాత వాళ్ళ సపోర్ట్ నేను ఎందుకు అడగాలంటాను. నేను వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు. నాకు సపోర్ట్ కావాల్సిన టైంలో ఒక్కరు కాదు 100 మంది వస్తారు షేర్ ఖాన్ లో. సో అండ్ ఈ మొత్తం సినారియోలో మీరు ఫైట్ చేసింది ఏంటంటే మీ హక్కు కోసం ఫైట్ చేస్తే, ఇక్కడ ఒక లేడీ డ్రెస్సింగ్ గురించి కానీ, ఒక లేడీ ఏ టైంకి బయటికి వెళ్ళాలి, ఏ టైంకి వెళ్ళకూడదు, ఇలాంటి కామెంట్స్ అన్ని వినిపిస్తున్నాయి. ఈ కామెంట్స్ విన్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సాఫ్ట్వేర్ కల్చర్ స్టార్ట్ అయినప్పటి నుంచి మనకి నైట్ షిఫ్ట్ అనేది అందరికీ తెలిసిందే, తెలియంది ఏం లేదు. దాంతో పాటు చాలా మందికి జాబ్ ఆపర్చునిటీస్ పెరగడం జరిగింది. ఎస్పెషలీ ఉమెన్ బయటికి వచ్చి జాబ్స్ తీసుకోవడము, ఇంట్లో పోరాడైనా తీసుకోవడం జరుగుతుంది. అండ్ నిజంగా ఏమైనా జరగాలంటే దానికి ఒక నైట్ టైం అవసరం లేదు, ఒక డే టైం అవసరం లేదు, ఒక ఇల్లు అవసరం లేదు, ఒక ఆఫీస్ స్పేస్ అవసరం లేదు, ఒక బాత్రూమ్ అవసరం లేదు, ఒక షాపింగ్ మాల్ అవసరం లేదు. మీరు ఎక్కడన్నా ఏమన్నా చేయొచ్చు. ఎవరికన్నా ఇంటెన్షన్ బ్యాడ్ ఉంటే ఎక్కడన్నా ద్రోహం అవ్వచ్చు. సో మన బట్టలు బట్టి మీరు జడ్జ్ చేయాలనుకుంటే, నేను రేపు బుర్కాలో తిరిగినా, లేకపోతే బికినీలో తిరిగినా, లేకపోతే బట్టలు ఇప్పి తిరిగినా జనాలు ఊహించేది ఊహిస్తారు, మనం దాన్ని ఆపలేము. వాళ్ళు ఏమన్నా డిఫరెంట్ గా ఆలోచించాలంటే వాళ్ళంతరుగా వాళ్ళకి ఓన్ గా రావాలి తప్ప మనం ఎంత స్పూన్ ఫిట్ చేసినా. ఇప్పుడు పేరెంట్స్ మనం పెంచేటప్పుడు ఇది అది అని చెప్పినా 10 చెప్పినా మనం ఒక్కటి తీసుకుంటామేమో, మిగతా అన్ని లైట్ తీసుకుంటాం. ఇది కూడా అంతే. వీళ్ళంతా ఇంకా గ్రోన్ అప్ స్టూడెంట్స్, రియల్ లైఫ్ లో బతుకుతున్నారు, రియల్ సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నారు. సిచ్యువేషన్స్ నేర్పించేస్తాయి లైఫ్ ని వాళ్ళకి, మనం ఎవ్వరు ఏం నేర్పించక్కర్లేదు.
మీరు ఇదివరకే చెప్పారు, కాకపోతే మా ప్రేక్షకులకు కూడా తెలియాలని అడుగుతున్నాను. ఈ మొత్తం సినారియోలో పోలీసుల వైఫల్యం అంటే ఎలా వైఫల్యం చెందారు కాస్త క్లియర్ గా చెప్తారు. ఐ మీన్ వాళ్ళ డ్యూటీ సరిగ్గా నిర్వర్తించకపోవడం ఫెయిల్యూర్. ఫెయిల్యూర్ నేను హోల్ సిస్టమ్ ఫెయిల్యూర్ అని చెప్పను డెఫినెట్లీ, బికాస్ చాలా మందికి చాలా సపోర్ట్ కూడా చేయడం జరిగింది. నేను ఎక్కువ ఫాలో అవ్వట్లేదేమో, బట్ ఐ నో దే ఆర్ హియర్ టు ప్రొటెక్ట్ అస్, టు హెల్ప్ అస్, టు సపోర్ట్ అస్ ఇన్ లాట్ ఆఫ్ వేస్. సో అది కంటిన్యూ చేస్తారని కోరుకుంటూ, మిగతా వాళ్ళు హూ ఆర్ నాట్ డూయింగ్ ద డ్యూటీ రైట్, వాళ్ళు కొంచెం దారి నుంచి తప్పారు కాబట్టి కొంచెం మళ్ళీ తిరిగి దారిలో వచ్చేస్తే అందరికీ హ్యాపీ. అండ్ ఫైనల్ గా ఈ మొత్తం సినారియోలో మీ ఫైట్ చేస్తున్న విధానం మొత్తం మీరు ఫైనల్ గా ఏం కోరుకుంటున్నారు? ఎలాంటి న్యాయం కోరుకుంటున్నారు? న్యాయం కాదు, ఈ రెవల్యూషన్ ఇలాగే కంటిన్యూ అవుద్దంటారా? సో కల్పికా గారికి ఫైనల్ గా ఏం కావాలంటే ఏం చెప్తారు? నాకు జనాలు కావాలండి. ఐఎమ్ ఫార్ ద పీపుల్, బై ద పీపుల్, ఆఫ్ ద పీపుల్, లిటరలీ. నాకు జనాలు చుట్టుపక్కల ఉన్నా ఉండకపోయినా నేను జనాల కోసం ఎగ్గబడతాను. నేను చిన్నపిల్లలతో చాలా టైం స్పెండ్ చేస్తుంటాను, పెద్దవాళ్ళతో టైం స్పెండ్ చేస్తుంటాను. మా ఫ్యాన్స్ అంటారా, ఫాలోవర్స్ అంటారా, దే ఆర్ లైక్ మై లవ్, మన ఫ్యామిలీ. ఇప్పుడు మీరందరూ కూడా నా ఫ్యామిలీ అయిపోయారు. సో ఇలా ఎవ్వరు, అందరిలో ప్లస్ మైనస్ ఉంటది. అందరిలో ఒక రాక్షసుడు, ఒక రావణుడు, ఒక రాముడు ఉంటారు. ఇన్ఫాక్ట్ రావణుడే ఇంకా చాలా గొప్ప అని చాలా మంది నమ్ముతారు. బట్ తన ప్రొజెక్ట్ అయింది, లేకపోతే తన పర్స్పెక్టివ్ మార్చి పెట్టేసి దాన్ని ఒక డిఫరెంట్ వేలో మనకి ప్రెజెంట్ అయింది ఆ స్టోరీ అంతా. అందరిలో ఉన్నప్పుడు నువ్వు దేన్ని ఎలివేట్ చేయాలనుకుంటున్నావో, నువ్వు ఎంత గ్రో అవ్వాలనుకుంటున్నావో, లైఫ్ అనేది నీ చాయిస్. ఒక కర్మ కూడా నీకు వచ్చి చాయిస్ చేయదు. వాట్ చాయిస్ యు ఆర్ మేకింగ్ ఈజ్ యువర్ కర్మ. సో నువ్వు అది ప్లస్ లో వెళ్ళాలనుకుంటున్నా, మైనస్ లో వెళ్ళాలనుకుంటున్నా, యూ హ్యావ్ టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్, యూ హ్యావ్ టు ఫేస్ ద అడ్వాంటేజెస్, నో మ్యాటర్ వాట్. సో ఇట్ ఇస్ ఇన్ యోర్ హ్యాండ్స్ వాట్ యూ వాంట్ టు డూ అబౌట్ యువర్ సెల్ఫ్, యువర్ లైఫ్ అండ్ పీపుల్ అరౌండ్ యూ హూ మ్యాటర్ టు యూ. అండ్ ఫైనల్ గా క్వశ్చన్, బిగ్ బాస్ లోకి వెళ్ళడానికే కల్పిక ఇదంతా చేస్తున్నారా? ఎస్, యా యా. ఎవరు ఈసారి యాంకర్, ఎవరు హోస్ట్, ఎవరు బిగ్ బాస్ కి? మీకు కాల్ వచ్చింది కదా, మీరే చెప్పాలి. వాళ్ళు నాకు అవన్నీ డీటెయిల్స్ ఇవ్వలేదు. ఇంట్రెస్టెడా అన్నట్టు ప్రొజెక్ట్ అయింది అంతే. ఫస్ట్ సీజన్ నుంచి పిలుస్తున్నారు, కానీ ఫస్ట్ సీజన్ నుంచి నేను రాను అని చెప్పాను. అండ్ ఈ మొత్తం వివాదంలో మీ ఫైట్ అయితే కొంతమందికి స్ఫూర్తిని కలిగిస్తుంది, కొంతమందికి అయితే ఇది వేరేగా అర్థమైంది. బట్ ఫైనల్ గా మీరు అందరికీ అర్థం అవ్వాలని ఈ ఫైట్ చేసిన విధానం మీరు ఏదైతే కోరుకున్నదో అది ఫుల్ఫిల్ చేయాలని చెప్పి మీకు ఆల్ ద బెస్ట్ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.